ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మొదలైన అల్లర్లు ఇవాళ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఉందా అంటే వైఫల్యం ఉందనే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దీని మీద వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా కుమార్ని, అలానే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని పిలిపించి వాళ్ళ వివరణ తీసుకొని వాళ్ళ వివరణతో సంతృప్తి చెందక తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో అల్లర్ల కేంద్రమైనటువంటి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అట్లాగే అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ ని సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా శాఖాపరమైనటువంటి విచారణ చేపట్టి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలను తమకు రేపు సాయంత్రంలోగా నివేదించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా తిరుపతి జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. అంతేకాకుండా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి మరో 12 మంది ఎస్ఐలను కూడా ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. తీవ్రమైనటువంటి చర్యలకు ఉపక్రమించింది. అంతేకాకుండా ఇక మీదట ఏదైనా అల్లలు జరిగితే కూడా తీవ్రమైనటువంటి చర్యలను తీసుకొని అణిచివేయమని, ఈ అల్లలను అణిచివేయమని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. భారతదేశంలో ఇంతవరకు జరిగినటువంటి ఏ ఎలక్షన్స్ లో కూడా 2 ఎస్పీలను సస్పెండ్ చేయడం జరగలేదు. బహుశా ఇది భారతదేశ చరిత్రలోనే మొదటిసారి, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగడం మన దురదృష్టకరం. అయితే ఈ ఎస్పీలు ఈ మధ్య ఎలక్షన్ విధులలో భాగంగానే అక్కడ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వేరే ఎస్పీలు ఉండేవాళ్ళు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళని నియమించింది. అయితే మరి ఇక్కడ చిన్న పొరపాటు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. బహుశా ఈ ఎస్పీలు ఇద్దరు ఈ ప్రాంతానికి కొత్త అవడం వల్ల వాళ్ళకి ఆ ప్రాంతం పైన సరైన పట్టు లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాట్లు జరిగాయేమని మనకు అనిపిస్తుంది. లేదా ఏదైనా పార్టీకి వీళ్ళు బయాసింగ్ గా పనిచేశారా అన్న విషయం కూడా మనకి స్పష్టం కావడం లేదు. బహుశా రేపు సాయంత్రంలోపు డీజీపీ అలానే చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చే నివేదికను బట్టి మనకి అసలు విషయాలు బయటకు వస్తాయి. అయితే 2 ఎస్పీలు వాళ్ళ కెరీర్ కి మచ్చ తెచ్చుకోవడం మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బహుశా ఇంతమంది ఎస్పీలు ఉండగా 2 మాత్రమే ఎలక్షన్ విధులను నిర్వర్తించలేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అది మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు తాము గెలవబోతున్నామని చెప్పి అల్లర్లు చేసి ఆ అల్లర్లలో 2 అధికారులను బలి చేయడం అనేది చెంపపెట్టు లాంటిది. దీన్ని బట్టి మిగతా అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎలక్షన్ విధులలో పాలు పంచుకున్నటువంటి మిగతా అధికారులు కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో సస్పెన్షన్ గురి కావాల్సి ఉంటుంది. అది తమ కెరీర్ కి మచ్చలాగా మిగిలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ డ్యూటీలను నిర్వర్తించాల్సి ఉంటుంది. బహుశా ఈ అల్లర్లు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఈ అల్లర్లను ఎలక్షన్ రోజు మొదలుపెట్టి పోలింగ్ తేదీ వరకు కంటిన్యూ చేయాల్సిందిగా, ఎలక్షన్ కౌంటింగ్ ముగిసే వరకు వీటిని కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అనంతపురంలో గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు అనంతపురంలోని తాడిపత్రిలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అల్లర్లను ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. అల్లర్లు జరుగుతున్నప్పుడు ఇతర ప్రాంతాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తెప్పించి తాడిపత్రి లాంటి చిన్న పట్టణాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. బట్ అది కూడా చేయలేకపోవడం అనేది ఇక్కడ విమర్శలకి తావిస్తుంది. అట్లనే పల్నాడు ప్రాంతంలో కూడా, పల్నాడు అనేది చాలా చిన్న జిల్లా. ఇక్కడ కూడా ఇతర కేంద్ర బలగాలను తెప్పించుకొని కంట్రోల్ చేసి ఉండాల్సింది. మరి ఆ రకమైనటువంటి చర్యలకు ఎందుకు ఉపక్రమించలేదు ఎవరికి అర్థం కావడం లేదు. ఇక్కడే అందరూ అనుమానిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కి 25 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని పంపిస్తోంది. సో బహుశా ఈ బలగాల వలన ఈ అల్లర్లు అదుపులోకి వస్తాయని మనం ఆశిద్దాం.